విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ అనురాగ్ బదిలీ అయ్యారు. అనురాగ్ స్థానంలో రైల్వే బోర్డులో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగ అధికారిగా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనురాగ్కు నిన్న సాయంత్రం రైల్వే బోర్డు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ అనురాగ్ బదిలీ అయ్యారు. ఆయనను రైల్వే హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు తెలిసింది. అనురాగ్ 2010 జూలై 19న డివిజనల్ మేనేజర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డివిజన్ అభివృద్ధిలో ఆయన తన వంతు పాత్రను పోషించారు. ఈయన పదవీ కాలం పూర్తవడంతో రైల్వే బోర్డు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆయన స్థానంలో ప్రదీప్ కుమార్ రానున్నారు. ప్రదీప్ కుమార్ ఢిల్లీలోని రైల్వే బోర్డులో సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. వచ్చే వారం విజయవాడ వచ్చి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. బజాజ్ కంపెనీ నూతనంగా బజాజ్ డిస్కవరీ 125cc ST మోటార్ సైకిల్ మార్కెట్లోకి విడుదల చేసింది. DTC మోహన్ బైక్ ని లాంఛనంగా ఆవిష్కరించారు. అత్యాధునికమైన టెక్నాలజీ, అధిక మైలేజీ బైక్లను యువత కోరుకుంటుందని, వారి అభిరుచికి అనుగుణంగా బైక్ ని రూపొందించిన అభినందనీయమని ఈ సందర్భంగా DTC మోహన్ పేర్కొన్నారు. బజాజ్ కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ వరుణ్ బజాజ్ కమ్యూటమ్ విభాగంలో సాయంత్రం సరికొత్త బజాజ్ డిస్కవరీ 125 ST మోటార్ బైకును రవాణా శాఖ ఉప కమిషనర్ మోహన్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి పివి సత్యనారాయణ మాట్లాడుతూ, తొలిసారి DMSI ట్విన్ స్పార్క్ టెక్నాలజీ రూపొందించబడిందని, ఇంజన్ 4 వల్వేలను కలిగి ఉంటుందని, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని, 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇంధన సామర్థ్యంతో కూడిన గరిష్ట పవర్ డెలివరీని అందిస్తుందని అన్నారు. కళ్లు చెదిరే అద్భుతమైన ఫ్యూయల్ ట్యాంక్ ఈ బైకుకు అదనపు ఆకర్షణని అన్నారు. షోరూం ధర 55,430 రూపాయలుగా ఉందన్నారు. నగరంలో బజాజ్ ప్రస్తుతం 35% మార్కెట్ షేర్ను కలిగి ఉందని, ఈ సరికొత్త డిస్కవరీ వాహనంతో 40%కి చేరవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంచి స్పోర్ట్స్ లుక్ ఉన్న వెహికల్ కనుక చూసినట్టయితే మనకు దాదాపు 70 నుంచి 80 వేల వరకు అందుబాటులో ఉన్న తరుణంలో మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా యూత్కి, యంగ్ జనరేషన్కి మంచి స్పోర్ట్స్ ఫీచర్స్ ఉన్నటువంటి, మంచి సస్పెన్షన్ ఉన్నటువంటి, మంచి మైలేజ్, మంచి పవర్ ఉన్నటువంటి వెహికల్ తయారు చేయాలని మరి 125cc రేంజ్లో ఇంత అద్భుతమైన మోడల్ని ఈరోజు బజాజ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని, మనకు 55,000 రేంజ్లో ఒక మంచి స్పోర్ట్స్ వెహికల్ వస్తుంది కాబట్టి రెగ్యులర్ బైక్స్ కంటే కూడా భిన్నమైనటువంటి లుక్ ఉండి, ఒక మంచి తక్కువ టర్నింగ్ రేడియస్ ఉండి మంచి పవర్ ఉన్నటువంటి వెహికల్ని తీసుకోవడం ఎంతో మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి CC స్పోర్ట్స్ టూరర్ ST అంటారండి. ఈ వెహికల్లో మాకు ఆల్రెడీ డిస్కవర్ 125 సెగ్మెంట్లో ఆల్రెడీ ఒక వెహికల్ ఉంది. దాని తర్వాత ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్లో డిస్కవర్ 125 ST అని చెప్పి ఈ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ లాంచ్తో ఈ 125cc STతో మేము 100కి 40 వెహికల్స్ అంటే 40% మార్కెట్ షేర్ సాధించే దిశగా ఈ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. అరటి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. అందరికీ ఎంతగానో నచ్చే పండు ఇది. అరటి పండ్లలో పచ్చ, అమృతపాణి, చక్కెరకేళి, కేరళలో విరివిగా లభించే నేంద్రం వంటి రకాలు ఎన్నో ఉన్నాయి. అరటితో చర్మానికి కూడా లాభాలు ఎన్నో ఉన్నాయి. వయసును దూరంగా ఉంచి యవ్వన శోభలతో చర్మాన్ని మెరిపింపజేసే గుణాలు అరటి సొంతం. ఒక అరటి పండును కొద్దిగా దోసగింజల పొడి, పాలు చేర్చి పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే ఎండ వల్ల, దుమ్ము వల్ల చర్మంలోకి చేరిన మాలిన్యాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే పాలకు మారుగా పెరుగు చేర్చుకుంటే ముఖం తళతళగా మెరుస్తుంది. ఈ అరటి దోసగింజల మిశ్రమంలో పాలు, పెరుగులకు బదులుగా 1 టీ స్పూన్ తేనెను కలుపుకోవచ్చు. ఈ లేపనం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. నిమ్మరసం కలుపుకుంటే బ్లీచింగ్ కూడా జరిగి ముఖం తళతళలాడుతుంది. చర్మంలోని శుష్కత, ముడతలు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది. అర్థమైందా అరటిపండుకు ఉన్నటువంటి లక్షణాలేంటో? మరిక అరటిపండు రోజు మీ ఇంట్లో ఉంటుంది కదూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అబ్దుల్ అజీం నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ. ఘనంగా ముగిసిన స్వర్ణోత్సవ వేడుకలు. హాజరైన కేంద్ర మంత్రి పురంధరేశ్వరి విద్య ద్వారానే మహిళాభివృద్ధి సాధ్యమని వెల్లడి. విద్యుత్తు కోతకు నిరసనగా నేడు వైఎస్ఆర్ పార్టీ మహాధర్నా. హాజరు కానున్న విజయమ్మ. వన్ టౌన్ కొత్తగూడలో పట్టపగలే చోరీ. 6 లక్షల సొత్తు మాయం. విచారణ చేపట్టిన పోలీసులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.